2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అమ్మా గారు. నమస్తే అమ్మా. కన్యా రాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఆరోగ్యపరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా ఎలా ఉంది? ఈ 15 రోజుల్లో ఎన్ని గ్రహాలు వీరికి అనుకూలిస్తున్నాయి? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంట? ముందుగా అసలు ఈ డిసెంబర్ మాసంలో ఈ 15 రోజుల్లో ఏ ఏ గ్రహ సంచారములు ఈ రాశి మీద ఎఫెక్ట్ చేస్తున్నాయో మనం చూస్తే కనుక డిసెంబర్ 17వ తారీఖున వృశ్చిక రాశిలోంచి రవిగ్రహ సంచారం అనేటువంటిది ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతోందమ్మా. డిసెంబర్ 20వ తారీఖున శుక్రగ్రహ సంచారం కూడా వృశ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతోందండి. అయితే మిగతా గ్రహాలన్నీ కూడా యథావిధిగానే గురుగ్రహ సంచారం డిసెంబర్ మాసం నుంచి మిథున రాశిలో సంచారం చేయడము, కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేయడము, బుధుడు అనేటువంటి ఆయన వృశ్చిక రాశిలో సంచారం చేయడము, కుజగ్రహ సంచారము ధనస్సు రాశిలో సంచారం చేయడము, రాహు అనేటువంటి ఆయన కుంభరాశిలోను, శనిగ్రహ సంచారము మీనరాశిలో సంచారం చేయడం జరుగుతోందమ్మా. కన్యా రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులన్నీ కూడా కనబడుతున్నాయని చెప్పొచ్చండి. ముఖ్యంగా ఈ 15 రోజుల యొక్క గడువులో 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు డిసెంబర్లో, డిసెంబర్ 17వ తారీఖున రవి అనేటువంటి ఆయన వృశ్చిక రాశిలోంచి ఈ ధనస్సు రాశిలోకి వెళ్ళబోతున్నారండి. అంటే 3వ స్థానంలోంచి 4వ స్థానంలోకి కన్యా రాశి వాళ్ళకి వెళ్ళబోతున్నారనమాట. ఇదే విధంగా శుక్రుడు కూడా 3వ స్థానంలోంచి 4వ స్థానంలోకి వెళ్ళబోతున్నారు. అయితే శుక్రుడు అనేటువంటి ఆయన 4వ స్థానంలో యోగిస్తారు, కానీ రవి యోగించరండి. అర్ధాష్టమ రవి అనేటువంటి ఆయన ఇక్కడ పట్టబోతున్నారు. ఈ 17వ తారీఖు దాకా 15 to 30 దాకా మనం మాట్లాడుతున్నాం కదండి. ఫస్ట్ 2 days 15, 16, 17 ఈ 3 days కూడా చాలా బాగుంటుందండి. ఈ 3 days తర్వాత నుంచి రవి బలం తగ్గుతుంది కాబట్టి కన్యా రాశి వాళ్ళకి పనుల్లో ఆటంకాలు అనేటువంటివి ఎక్కువ వస్తాయి. ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ఉంటే డిసెంబర్ ఫస్ట్ హాఫ్లోనే చేసుకోండి. సెకండ్ హాఫ్లో కూడా ఎప్పుడు చేసుకోవాలి? 15, 16, 17 ఇది దాటింది అంటే ఆటంకాలు, చిన్న చిన్న అవమానాలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు, అంటే పని చివరి దాకా వస్తుంది, ఆ వ్యవహారం అంతా కూడా నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా కనబడకుండా రవి బలం పెరగడానికి ఆదిత్య హృదయం కానీ, ఆదివారం నాడు గోధుమలు దానంగా ఇవ్వడం లాంటివి చేసుకోండి, చాలా బాగుంటుంది. అయితే ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శుక్రుడు అనుకూలిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానేనండి. ఆ చతుర్థంలో రవి, కుజ, శుక్ర 3 గ్రహాలు ఉన్నాయండి. 4వ స్థానంలో 4వ స్థానంలో కుజుడు, రవి, శుక్రుడు. శుక్రుడు ఎప్పుడైతే బాగున్నారో ఏదైనా ఒక ఇల్లు కొనడం కానీ, ఆకస్మిక ధనప్రాప్తి కానీ, డబ్బు రావడం కానీ, ఏదైనా వస్తువులు కొనుక్కోవడం కానీ, వస్త్రాలు కొనుక్కోవడం కానీ, శుభకార్యాల్లో అటెండ్ అవ్వడం కానీ, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, ఇలాంటివన్నీ కూడా శుభకార్యాలు, ఒక గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా వినేటువంటి యోగం పడుతుందమ్మా. రవి కుజులు ఇద్దరు కూడా సామాన్యంగా ఉన్నారండి. దోషప్రదం అనేటువంటిది కాదు. 4వ స్థానం అనేటువంటిది శుభస్థానమే కాబట్టి పెద్దగా దోషప్రదం కాదు, మిశ్రమంగా అనుకూలిస్తున్నారు. కాబట్టి రాజకీయ నాయకులు కానీ, బంగారం వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కానీ, డాక్టర్స్ కానీ కొంచెం జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. పేరు ప్రఖ్యాతులు నిలుపుకునే విధంగా, గౌరవ మర్యాదలు నిలబడే విధంగా వ్యవహారం చేసుకోవాలి. కుజగ్రహ సంచారం కూడా మిశ్రమంగా అనుకూలిస్తుంది కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, ఈ సోల్జర్స్ కానీ, ఆర్మీ కానీ, లేకపోతే ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళు, స్పోర్ట్స్ ఫీల్డ్లో పనిచేసేటువంటి వాళ్ళు, ప్రయత్నం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా వస్తుంది. ప్రాబ్లం అయితే ఏమీ కాదు. అయితే ఇకపోతే మనం చూస్తే కనుక 6వ స్థానంలో రాహు అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు. దీనివల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావడము, మీ ప్రయత్నానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా చూస్తారండి. ఇక్కడ 6 అనేటువంటిది ఏమైందంటే కుంభరాశి, కన్యా రాశి వాళ్ళకి. దీనివల్ల ఏంటి అంటే మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత డబ్బు వస్తుంది, అంత సక్సెస్ వస్తుంది. ఈవెన్ గ్రహాలు అనుకూలించినప్పటికీ కూడా మీ ప్రయత్నం చేయండి, నేను చెయ్యగలను అనేటువంటి కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా అనుకున్నది సాధించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బిజినెస్ విషయంలో ఎక్కువ ఉంటాయి. మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అయితే ఇకపోతే మనం చూస్తే 3వ స్థానంలో బుధుడు అనేటువంటి ఆయన నడుస్తున్నారండి. కన్యా రాశి వాళ్ళకి బుధుడు ఎవరండి? 1st and 10th లార్డ్. అంటే వీళ్ళకి ఏమవుతుంది? కెరీర్లో ఏదైనా మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. వృత్తిపరంగా అంటే కొంచెం ఒడిదుడుకులు కానీ, ఏదో నిరాశగా ముందుకు వెళ్ళడం కానీ, అనుకున్నది అవ్వకపోవడం కానీ, ఇలాంటివి ఈ 15 రోజుల్లో 1-2 కనబడుతుందండి. అయితే 4వ స్థానంలో రవి కుజుల కోసం మనం చెప్పుకున్నాము. సప్తమంలో శని అనేటువంటి ఆయన కనబడుతూ ఉన్నారు.
సప్తమ శని ఎప్పుడు ఏం చేస్తుంటారంటే పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఇబ్బందులు క్రియేట్ చేస్తారండి. పెళ్లి కోసం బాగా కష్టపడాల్సి వస్తుంది. శని అంటే ఏంటి? కష్టకారకుడు. బిజినెస్ కోసం బాగా కష్టపడాల్సి వస్తుంది. ఫారెన్ వెళ్ళడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. ప్రయాణాలు చేయడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. బిజినెస్ నిలబెట్టడానికి కష్టపడాల్సి వస్తుంది. ఇలాంటి కష్టాలన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. అది కష్టం వరకే ఉంటుంది తప్ప ఇది ప్రాబ్లం అయితే ఏమీ కాదు. మిమ్మల్ని కష్టపెట్టడానికి కొంచెం అలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఇకపోతే దశమంలోకి గురుడు ఎంటర్ అయ్యారండి ఆల్రెడీ డిసెంబర్ 5వ తారీఖున. దీనివల్ల ఏం జరుగుతుందమ్మా? దశమ గురుడు ఎప్పుడు కూడా ధన నాశనము, సంపాదించిన డబ్బు వృధా ఖర్చులు అయ్యేలా చేస్తుంటారు. డబ్బు నిలబడదండి, విపరీతంగా ఖర్చులు అయిపోతూ ఉంటాయి. ఏదో ఒక విధంగా వృత్తిపరంగా ఆటంకాలు వస్తూ ఉంటాయి. కెరీర్లో గ్రోత్ అనేది కొంచెం తగ్గిందేమో అని భయం వేస్తుంది. పెర్ఫార్మెన్స్ లెవెల్స్ మీవి కూడా కొంచెం తగ్గుతాయి. దశమగురుడు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొంచెం ఆటంకాలు వచ్చేలా చేస్తారు. దశమగురుడు ఏం చేస్తుంటారంటే సంతానం విషయంలో కొంచెం ఇబ్బందులు వచ్చేలా చేస్తారు. ఎందుకు? గురుడు సంతానకారకుడు కాబట్టి. జ్ఞానము, ఇక్కడ బుధుడు కూడా బాగాలేదండి మీకు, గురుడు కూడా బాగాలేదు. స్టాక్ మార్కెట్ కానీ షేర్ మార్కెట్ కానీ ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. మీ తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోవాలి. జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి. విద్యార్థులు మేధాశక్తితో తెలివితేటలతో సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఇంతకు ముందునంతగా విజయాలు లాభాలు చూసే అవకాశం ఉండదండి. కొంచెం జాగ్రత్తగా బలంగా ముందుకు వెళ్ళాలి. 12వ స్థానంలో కేతు అనేటువంటి ఆయన కనబడుతున్నారు. ఆధ్యాత్మికత అనేటువంటిది చాలా బాగుంటుంది. డివోషనల్ ఇంక్లినేషన్ చాలా బాగుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో బ్రతకాలనేటువంటి కోరిక ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది. భగవద్ దర్శనం కానీ భగవత్ అనుగ్రహం కానీ ఖచ్చితంగా మీ మీద ఉంటుంది. ఈ ప్రయాణాల వల్ల వచ్చేటువంటి అలసట, బడలిక వల్ల వచ్చే అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు తప్ప పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ కాదు. అయితే ఈ 15 రోజుల్లో కన్యా రాశి వాళ్ళకి కొంచెం ఒడిదుడుకులు అనేటువంటివి స్వల్పంగా మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. మాసం చివరిలో శుభవార్తమైనటువంటి యోగం కనబడుతోంది. నూతన వస్త్ర యోగం కూడా కనబడుతోంది. మీ ప్రయత్నానికి తగినటువంటి ప్రతిఫలాలు తప్పకుండా చూస్తారు అని చెప్పొచ్చమ్మా. సో మేజర్లీ ఏంటి అంటే కన్యా రాశి వాళ్ళకి గురు బలము అనేటువంటిది, బుధుడి యొక్క బలం అనేటువంటిది, రవి కుజుల యొక్క బలం అనేటువంటిది సామాన్యంగా ఉంది కాబట్టి నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవాలండి ఈ 15 రోజుల్లో. ఎందుకంటే అది కంప్లీట్లీ దోషం ఉంది అనుకోండి, ఎంత చేసినా కష్టం అనేటువంటి భావన కలుగుతుంది. కానీ మిశ్రమంగా సామాన్యంగా ఉన్నప్పుడు ఆ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే పెంచుకోగలుగుతారో నూతన అవకాశాలు బాగుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ప్రమోషన్లన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి. దీనికోసం నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. ఆదిత్యాకిత సోమాయ మంగళాయ బుధాగిచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ఈ మంత్రాన్ని చదవండి. కన్యారాశి వాళ్ళకి గణపతి యొక్క ఆరాధన గొప్పదైనటువంటి సిద్ధిని కలగజేస్తుందండి. కన్యారాశికి గణపతికి ఒక ఇంటర్లింక్ ఉంటుంది, ఖచ్చితంగా సిద్ధిస్తుంది. సో గణపతి యొక్క ఆరాధన చేయండి. అద్భుతమైన శుభ ఫలితాలు, విజయాలు, లాభాలు చూస్తారు. వీళ్ళకి 15 రోజుల్లో కలిసి వచ్చే రంగు ఏంటి మాగారు? ఈ 15 రోజుల్లో వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటిది వైట్ కలర్, లైట్ పింక్ కలర్ చాలా బాగుంటుందమ్మా. కలిసి వచ్చే నెంబర్ 6 చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే వారం శుక్రవారం చాలా బాగా కలిసి వస్తుందమ్మా. ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగానే పరిష్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీ అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. ఎవరైనా సరే గోచారంతో పాటుగా మీ యొక్క పర్సనల్ చార్ట్ చూసుకోవాలనుకుంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మాగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.